హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. గుడ్ ఫ్రైడే సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మాలి అయితే వెళ్ళాం. ఫస్ట్ అయితే చర్చికి అయితే వచ్చాం. చర్చి దగ్గర కూర్చున్నామండి ఇక్కడ అందరం కలిసి. గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలామంది జనం అయితే వచ్చారు తండాలుగా. అయితే ఇక్కడ ఇరాన్కి కువైట్కి పక్క దేశాలకు యుద్ధం జరగడం వల్ల చర్చిలోకి అందరికైతే అంతలాగా కూర్చుని ప్రేయర్ అయితే చేయలేదు. వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయేలాగానైతే మనకు చూశారు. కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. మరి కోవిడ్ సిటీ మొత్తం జనం ఉన్నారు ఈరోజు. ఎక్కువ మంది వచ్చారు. మేము ఎక్కడికి వెళ్దాము ఏంటి అనేది మొత్తం మీకు నేను వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి వీడియోలోకి. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. జనం చాలామంది ఉన్నారు. చెక్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయానికి భోజనం అయితే తీసుకున్నాం అన్నమాట. చికెన్ ఫ్రై రైస్ మటన్ బిర్యానీ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్తో పాటు కూర్చుని మా బావ మొత్తం వాళ్ళంతా మన ఫ్రెండ్స్ అండి, ఏరుకుర్రోళ్ళు వాళ్ళతో పాటు కూర్చొని భోజనం అయితే చేసిన కదా. అక్కడి నుంచి నడుచుకుంటూ అలాగే అక్కడ ఫిలిపిన్ వాళ్ళు వాలీబాల్ అయితే ఆడతారు, అక్కడికి అయితే వెళ్తున్నానండి. అంటే సరదాగా తినడం కోసం. వాతావరణం అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైము బీచ్లో కూడా చాలామంది జనం ఉన్నారండి ఇక్కడ సిటీలో. ఫొటోస్ అన్నీ అవన్నీ సరదా కూర్చొని భోజనం చేసుకోవాలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారండి నిన్న. ఈ టైంలో సాయంత్రం అట్లా సైరన్ కూడా అయింది, ఎవరు భయపడలేదు. చాలా సంతోషకరమైన విషయం ఉండేది. ఎటువంటి బాంబు గట్ట పడకుండా అందరికీ ఇక్కడ సేఫ్గా అనిపించింది. కెమెరాలు కూడా తీసుకుని వచ్చి ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక్కడ అందరూ సరదాగా ఎంజాయ్ చేయడానికి అయితే వస్తారు. నేను ఏం వీడియో చేసినా కానీ ఇదంతా మనం కానీ ఈసారి అయితే ఫుల్ వీడియోకి వాయిస్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అసలు వీడియో వస్తే వెనక గంటద్దు. వీడియో మొత్తం చూడండి. సరదాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాళ్ళు వాలీబాల్ ఆడతారు, ఎంటర్టైన్మెంట్ కూడా మీరు చూడొచ్చు. చెట్లు తీసుకుంటే పిలిచిన వాళ్ళు ఇక్కడ సాంగ్స్ కూడా పాడతారు. చాలా బాగుంటుంది సరదాగా. సిటీ మాలియా కొత్త వచ్చే వాళ్ళు ఎవరు రావడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు, ఇద్దరు రావడం వల్ల. పాతల్లోనే వెళ్ళడానికి లేదు. పెద్ద తలకే పోటీ ఎక్కువ. వచ్చేసామండి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ వీళ్ళు ఆడతారు, మరి నెట్ అన్నీ వెళ్ళి అనుకుంటా. ప్రతి శుక్రవారం సాయంత్రం మాటలు ఇక్కడైతే ఇలా డైలీ మ్యాచ్ ఆడతారు ఫిలిపిన్ వాళ్ళు. మ్యాచ్ చూద్దాం రండి. మేము 1 అవర్ కూర్చున్నాం ఇక్కడ మ్యాచ్ దగ్గర. 1 అవరు వాళ్ళు మ్యాచ్ వైట్ కలర్ టీము, బ్లూ కలర్ టీం వాళ్ళు ఇద్దరు మ్యాచ్ ఆడుతున్నారండి. 2 జట్లు కూడా చాలా బాగా ఆడారు మ్యాచ్. అయితే వైట్ కలర్ జట్టు ఈ టీషర్ట్లు వాళ్ళు అయితే పాయింట్లు 5 అండి వెళ్ళి. కానీ ఆ బ్లూ కలర్ టీషర్ట్ వాళ్ళది అయితే పాయింట్స్ 11. కానీ నిజంగా 5లో ఉండి లీడ్లోకి వచ్చారండి. మొత్తానికి మ్యాచ్ అయితే వీళ్ళే విన్ అయ్యారు. నిజంగా చాలా బాగా ఆడారు. ఇలా వాలీబాల్ ఆడితే మనం ఒక పాయింట్ పోగొట్టామంటే ఇంటికాడ తెగతిట్టేసుకుంటాం. నా కొడక ఎవరో నువ్వు పాయింట్ ఎందుకు పోగొట్టావు అని అట్లా మనం వరగల లాంగ్ యూజ్ చేసి తిట్టుకుంటాం. కానీ నవ్వుతూ సరదాగా పాయింట్ పోయినా సరే నవ్వుతూ సరదాగా అయితే ఆడారు. నవ్వుకుంటూ పాపం దెబ్బలు గట్ట తిన్నారు, పడిపోయారు కూడా. చాలా బాగా ఆడారు ఫ్రెండ్స్. బౌలింగ్ అయితే వాలీబాల్ చాలా బాగా ఆడారు. చూద్దాం అసలు ఎలా ఆడుతున్నారు ఏంటనేది కూడా మీరు చూడొచ్చు వీడియోలో. 2 టీములు పోటీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడారు గేమ్ మొత్తం.
ఇక్కడ చూసుకుంటే మీరు స్కోర్ బోర్డు చేయడానికి కూడా ఒక వ్యక్తిని అయితే పెట్టారు. వాళ్ళది 10, వీళ్ళది 6. నిజంగా చాలా బాగా ఆడారు గేమ్ అయితే. అసలు ఏం ఎగురు కొడుతుందండి అక్క చాలా బాగా ఆడింది. పిలిపిని అక్కలందరూ చాలా బాగా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలా మెయింటైన్ చేయండి. పాయింట్లని బాగా ఆడాలి. వీళ్ళు లేపింది, అక్క లేపింది. సెకండ్ పాస్ పోయింది, పాయింట్ పోయింది. అక్క మళ్ళీ వేసిందండి. ఫస్ట్ పాస్, సెకండ్ పాస్, థర్డ్ పాస్ అండి. ఓకే, పోయింది, పాయింట్ పోయింది. ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి. మనోడు వచ్చేసి పేరు ఊరు వచ్చి ఆత్రేయపురం అంట. మనోడు ఆత్రేయపురం నెంబర్ నేను ఇస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో స్క్రీన్ మీద. మనోడు కాల్ చేస్తే ఆత్రేయపురం నుంచి ఇట్లా మీకు ఎవరికన్నా పూతరేకులు కావాలంటే మనోడు పురమే ఇస్తాడండి. పూతరేకుల కోసం మీరు నా వీడియోస్లో కామెంట్ చేస్తే మీకు అతని నెంబర్ ఇస్తాను. మీరు పూతరేకులు అయితే తెప్పించుకోవచ్చు. ఇక్కడ నుంచి బయలుదేరుతాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఈయనైతే నీట్గా సాంగ్ చాలా బాగా పాడుతుంది. సాయంత్రం అవుతుందని చెప్పేసి ఇటు వాటర్ టవర్స్ కాడికి వెళ్దాం కదని చెప్పి ఇంకా బయలుదేరాము ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్, మాడియా సిటీ అంతా ఎలా ఉందన్నది. చాలా ప్రశాంతంగా, వాతావరణం కూడా సాధారణంగా అయితే ఎంత ఉండదు, కూల్గా. కానీ చాలా ఎండగాస్తుంది, కూల్గా ఉంది. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలా సంతోషం. ఓకే ఎలాగా చూడండి సాయంత్రం చూడండి. కోవిడ్ అన్వేషణ ఇప్పుడు ఓకే చెప్పండి చెప్పండి.
నువ్వు చెప్పేసుకో నువ్వు ఛానల్ పేరు చెప్పమే చెప్తాను పేరు రోహిత్ ఓకే అదే చాలా బాగా ఎంజాయ్ చేసాం బావ ఫ్రెండ్స్ బావతో కలిసి. బావ ఫ్రెండ్స్ అయితే మనకి ఫ్రెండ్సే కదా, అందరం సరదా కుర్రోళ్ళు అందరూ కలిసి. మన ఊరోళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఎందుకంటే ఇంటికాడ అన్నీ వదులుకొని ప్రేమ సంతోషాలన్నీ వదులుకొని మనం దేశం కష్టపడుతూ ఉంటాము. పైగా ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. సరదాగా అయితే మేము అందరం కలిసి చాలా హ్యాపీగా భోజనం చేసాము. భూమి అదిరింది ఇక్కడ తిరిగి చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కరెక్ట్గా సాయంత్రం అయింది, సైరన్ అయితే వేస్తాడు చూడండి, మీకు చూపిస్తాను నేను. ఆ మెట్ల మీద నుంచి వాళ్ళందరూ అక్కడ నుంచి అలాగే చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పైట్ సీట్ లోనే పడింది ఎక్కడో. అయిపోయిందండి. ఇంకా కార్ తీసుకుని అయితే ఇక్కడ మనం కువైట్ వాటర్ టవర్స్ కాడికి అయితే వెళ్దాం. వాటికి చాలా మంచి బ్రాండ్, మంచి పేరు ఉంది కదా, వాటిని అయితే ఇప్పుడు మనం చూడడానికి అయితే వెళ్తున్నాం బండి తీసుకుని కార్లో. తర్వాత మా ఫ్రెండ్ ఎక్కువ మంది తక్కువ మంది మళ్ళీ 2 ట్రిప్లు వేస్తానని చెప్పాడు కాబట్టి మేము వెళ్తున్నామండి మా ఫ్రెండ్స్తో కలిసి. కువైట్ వాటర్ టవర్స్ అక్కడ ఎలా ఉంది, అక్కడ గేట్ పాస్ దగ్గర ఎంత అమౌంట్ పే చేయాలి, లోన్కి అనేది మనం చూసేద్దాం, వెళ్ళిపోదాం బండిలో. వెనక్కి వెళ్ళాలి కదా. దెబ్బ కొట్టేసింది నాక. ఇది రంజాన్ దెబ్బ. గ్లాస్ దించాడు టక్ 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 సౌండ్ బాగా ఊపిరాడుతుంది. నీకు చచ్చిపోతామా? ఆక్సిజన్ తక్కువైంది. ఈజీ డవర్ వచ్చేసామండి మనం వాటర్ ట్యాంకుల దగ్గర అయితే వచ్చేస్తున్నాం అనమాట. కువైట్ టవర్స్ అంటారు, వాటర్ టవర్స్ అని అంటారు కొంతమంది, మరి మిగతా పేరెంట్ చాలా బాగుంది. సిగ్నల్ లైట్ లో ఆగామన్నమాట. పిల్లలు అలా బయటకు వచ్చేస్తున్నారు అద్దంలో నుంచి, చాలా డేంజర్. మన ఇంటి దగ్గర అయితే ఇక్కడ అలా కాదు, ఎందుకంటే ఇక్కడ కార్ కి చాలా గ్యాప్ ఇచ్చి తోలుతారండి. ఆ బ్లూ కలర్ స్పోర్ట్స్ బండి అయితే ముసలి బాబాయ్ తోలుతున్నాడు, కువైట్ అయినా ముసలి అయినా. మనకి ఎవరు కూడా అటువంటి బండి కొనాలన్నా ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. నాకు ఇప్పుడు 26 సంవత్సరాలు వచ్చినాయి అంటే అవి నా చిన్నప్పటి నుంచి అంటే ఎంతకాలం క్రితం కట్టారంటారు వాటిని, ఇప్పుడు కూడా చెప్పి చెదరలేదు. అసలు వాటి నిర్మాణం కూడా ఇంజనీర్లు ఎవరో జవహర్లు అండి అతనికి. కట్టేది కొంచెం ఎక్కువ కట్టినా కానీ నేను 4 లక్షలైనా కడతాను. నాకు జీతం ఎక్కువ వచ్చేది అంటే కాదు మంచోడు అని వెనక తిరిగి యూటర్న్ అలా ఉందా? అది కూడా ఏది అక్కడ ఉండదు చూడు, దగ్గరలోనే ఉంటుంది. పోనీ ఇంకోటి ఉంటుంది, పోనీ ఎదరా అది అక్కడ వైట్ కలర్ బస్ తిరుగుతుంది కదా. ఇప్పుడు అలా వస్తానన్నారా? తీసుకొద్దాం వెళ్ళి మరి అలా 2 కోట్ల దగ్గర గ్రాండ్ లోకి వెళ్ళిపోవచ్చాను కదా. దాని వాటర్ ఉందారా బండ్లరా? తిప్పరా బండు నీళ్ళంట, వెనకాల బాటిల్ ఉంది. వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడికైతే. కార్ అయితే దిగిపోయాం అనమాట. మళ్ళీ ఫ్రెండ్స్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాడు మా ఫ్రెండ్. ఇక్కడ అంతా కువైట్ వాళ్ళే ఉంటారు, అంటే ఫిలిపిన్ వారు, కువైట్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఎవరైనా రావచ్చు ఇక్కడికి. కానీ ఆ వాటర్ టవర్ లోనికి వెళ్ళాలంటే మనం గేట్ పాస్ అయితే తీసుకోవాలి. అది ఎంత అన్నది ఏంటని మనకు తెలీదు. ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేము చాలా ఇక్కడ ఈ గోడకి ఇక్కడ ఫోటోలు దిగుదాం అని చెప్పేసి బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మేము ఆ టవర్స్ అయితే చూస్తూ ఇలాగ బీచ్లోకి అయితే చూసామండి. అక్కడ ఒక 2 లోనకంటే వెళ్ళారు సముద్రంలోకి. వెళ్ళిన తర్వాత మనోడు ఒక వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇంకా మిగతా అతను అక్కడైతే ఉండిపోయాడు. ఇతను వచ్చేసిన తర్వాత అతని నుంచి రావట్లేదు. అతను మనోడు ఈత కొట్టలో పోతాడు అనమాట. అక్కడ చనిపోతాడేమనుకున్నాను. ఒకవేళ అవకాశం కుదిరితే
ఇంకా నేనే నా షూ అయితే తీసి నేను పరిగెత్తుకుని వెళ్ళి కాపాడదామని ట్రై చేద్దామని అనుకున్నాను. మొత్తానికి మళ్ళీ వచ్చిన అతనే మళ్ళీ స్లోగా వెనకలేదు మనం అయితే ఎదురుగా తీసుకొచ్చాడు. నిజంగా అటువంటి సాహసాలు చేయకూడదు. ఎందుకో ఇక్కడ తక్కువ లోతులో స్నానం చేసి సరదాగా ఉండాలి తప్ప అంతవరకు లోనికి వెళ్తే చెప్పలేము ఏ రోజులు ఎటువంటిది ఏంటో. పైగా వాతావరణం అంతా మబ్బేసి కనపడట్లేదు. ఆ చివరిని అక్కడ కనిపించే లైట్లు అదేమో సాల్మియా సిటీ అండి, అది వైట్ సాల్మియా ఆ చివరి అన్నమాట. టవర్స్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. మనం వీడియో తీసుకుంటున్నాం అని కూడా ఎవరు ఏమనలేదు, బయట వాళ్ళు కూడా. అంటే వాళ్ళని తీయకూడదు, మనం సరదాగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పర్టికులర్గా వాళ్ళ వైపు కెమెరా పెట్టి వాళ్ళని తీస్తూ ఉంటే అదా ముష్కిల్ సును అదా నా ఎందుకు తీసినవి ఏంటి ముష్కిల్, అది ప్రాబ్లం అని చెప్పని అంటారన్నమాట. ఎవరు నువ్వు అని ఏంటి కూడా అడుగుతారు. అక్కడ ఉన్న పోలీసులకి అప్పు చెప్తారు అవసరమైతే. మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలండి. ఇక్కడ నా భావన అనేది సరదా నడుచుకుంటూ అయితే టవర్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ కోవిడ్ వాళ్ళు మనీ పేపర్లతో అయితే ఇక్కడ చూడండి పడవలు తయారు చేశారు. ఇది వచ్చేసి 5 రూపాయలకి అయిందండి. ఇది 5 దినార్లు అంటారు దీన్ని. ఇది వచ్చి 20 దినార్లు 10 దినార్లు నాకు అర్థం కావట్లేదు. 20 దినార్లు అయితే 10 దినార్లు కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఈ కోవిడ్ టవర్స్ నిజంగా ఇంజనీర్లని నిజంగా చాలా గొప్ప చెప్పాలండి. కింద నుంచి చూస్తూ ఉంటే మనకు టవర్ అద్దాలు అంత అలా కనపడుతుంది. అసలే ఒక్కొక్క అద్దం ఎంత ఉంటుంది సైజు అనేది నాకు డౌట్ వచ్చింది అన్న. ఒక్కొక్క సైజు నాకు తెలిసి ఒక్కొక్క కార్ అంత ఉంటుంది ఏమన్నా, నిజంగా ఒక కార్ అంత ఉంటుంది నాకు తెలిసి. ఒక మనిషి నుంచుంటే అంటే మనకన్నా హైట్ ఉంటుంది, ఎందుకంటే మన కింద ఎక్కడో నుంచి పైకి చూస్తున్నాం కాబట్టి అట్లా అద్దాలు కనపడుతున్నాయి అంటే అది నిజంగా చాలా గ్రేట్ అని. అంతంత అద్దం తయారు చేయడం, అది ఫిక్స్ చేయడం, అక్కడ ఇటువంటి టవర్స్ కట్టడం. ఆ టవర్స్కి చుట్టూ చిన్నగా గ్రీన్గా వైట్గా బ్లూగా అలాగా మనం ఈ అంటించారు రౌండ్గా. అసలు వాటి సైజ్ ఎంత ఉంటుందో కూడా అర్థం కాదు. దానికి చాలా గ్రేట్ అండి. లాన్ పార్కింగ్ ఏంటి, రోడ్స్ ఏంటి చాలా బాగుంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఖర్జూరం చెట్టు పూతలు వేసేసినాయన్ని కాయలు కేయడానికి. చాలా ఎంజాయ్ చేసాం మా బావ మేమంతా కలిసి నీట్గా. ఇక్కడైతే చాలా హ్యాపీ అనిపించింది, సంతోషంగా ఎంజాయ్ చేసామండి మేము కూడా. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ మేము గ్రాండ్కి అయితే వెళ్తాం. మాలీ సిటీలో ఉన్న గ్రాండ్కి, అక్కడ జూలా బంగారం గట్ట కొనుక్కోవడానికి గ్రాండ్కి అయితే వచ్చామండి. ఇక్కడ లోన్కి అయితే గ్రాండ్లోకి అయితే వెళ్తాం. ఇది ఈ బ్రిడ్జ్ తెలుసు కదా, జనం అందరూ ఇక్కడ ఎక్కువ దాటుతూ ఉంటారు. ఆఫ్టర్ రంజాన్ అయితే మరి హాలిడేస్ రంజాన్ నెల అంతా ఎవరు తీసుకోరు కదండి, 4 రోజులు ఉంటారు. తర్వాత మనకు కూడా ఇప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చిందని చెప్పేసి అంటే 2 months తీసుకున్న వాళ్ళు 1 month తీసుకున్న వాళ్ళు ఉంటారు. హాలిడే తీసుకుని వచ్చారు. అసలు ఖాళీ లేదు, క్రౌడ్ ఎక్కువ. ఇంకా అక్కడి నుంచి మేము సరదా KFC తినడానికి అయితే వచ్చామండి. ఇక్కడ చికెన్ కింగ్ ఇది KFC అనమాట. సో మేము తీసుకుంటున్నామండి ఇక్కడ సరదాగా ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని తిన్నామని చెప్పేసి తీసుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి మేము ఏం తీసుకున్నాం అనేది మీకు చూపిస్తాం. మేము ఒక చికెన్ ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ అడుగుతున్నాం ఏది అంత ఏంటన్నది. ఇక్కడ మనకు కావాల్సింది తీసుకోవచ్చు. చూడండి, చికెన్ ఫ్యామిలీ ప్యాక్, బర్గర్, బ్లూ వాటర్ లెమన్ జ్యూస్ అని ఉంటుంది. మనం ఆర్డర్ అయితే చేసాం, అలా చూపిస్తున్నాడు మనకి. అవి మీకు ఫ్యామిలీ ప్యాక్లో కావాలా ఏంటని చెప్పేసి అవునని చెప్పేసి మనం బిల్ పే చేయాలి. ఫస్ట్ ఇక్కడ బిల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఒకటి పెట్టుకుంటారు బిల్ పేపర్, మనకు ఒక బిల్ పేపర్ ఇస్తారు. మనం కూర్చుంటే మన నెంబర్ వచ్చినప్పుడు మనకైతే తీసుకుని అయితే వస్తారండి. లోన యాంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే బాగున్నాయి చేయొచ్చు కూర్చోడానికి. ఆ వెదరు అది గ్లాస్ ఇన్చర్ ఫిట్టింగ్ పైన ఓపెన్ టాప్ వదిలేరండి కొంచెం ఎదుర. అక్కడ నుంచి వచ్చే గాలి అయితే చాలా బాగుంది. ఆ గ్లాస్కి దానికి విండోకి పైన మా బిల్ మేమేం తీసుకున్నాం ఏంటని చూడండి. మొత్తం 5 దినార్ల 800 ఫిక్స్ అయింది. మన డబ్బులు ఇప్పుడు దినార్ వచ్చి 300 ఉంది కాబట్టి 5 దినార్ల 850 ఫిక్స్కి ఎంత అయిందో మీరు కామెంట్లో పెట్టచ్చు. 10 దినార్లు క్యాష్ కట్టాము మేము. టోటల్ వచ్చి 5 దినార్ల 850 ఫిక్స్ అయితే అయింది. చేంజ్ మనకి కింద రాసింది అనమాట. 4 దినార్ల 15 ఫిక్స్. కొంచెం సరదా వాటర్ బాటిల్తో ఆడారండి మా ఊళ్ళో.
ఇంకెక్కడ లైన్ కూడా ఏం ఫోన్ తీసి ఒళ్ళేసుకోరా ఈ లోపల మన ఆర్డర్ అయితే వచ్చేసిందండి. పాంటా డ్రింక్ అయితే చెప్పామన్నమాట. ఇది ఒక ఫ్యామిలీ ప్యాక్. మనకి ఇక్కడ ఫ్రైడ్ అంటారు, ఏమంటారు అది నాకు అంత తెలీదు. మా బాబాయ్ అయితే సర్వ్ చేస్తున్నాడు అందరికి నీట్గా. మొత్తం ఎన్ని పీసులు ఉంటాయి అని చెప్పలేదు కదా మీకు. ఈ ఫ్యామిలీ ప్యాక్లో అయితే మొత్తం 10 పీసులు ఉన్నాయి. అంటే 9 పీసులే, ఒక పీస్ ఎక్స్ట్రా ఇది ఇచ్చాడు అనమాట. బండ్లు ఇచ్చాడండి, 5 బండ్లు, 4 బండ్లు అయితే ఇచ్చాడు. అది కాక ఇందులో చాలా టేస్టీ అనిపించడానికి ఇక్కడ కియార్ అండ్ క్యారెట్ అండ్ ఆనియన్, లిటిల్ ఆనియన్ వేసి కార్డ్ వేసి దాంట్లో పెరిగేసి అయితే చాలా డ్రై కూడా తయారు చేసాడండి. చాలా బాగుంది. అందరూ నీట్గా తీసుకుని తిన్నాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం హాలిడే మొత్తం. చాలా డబ్బులు వేసేసాం. మనోడు రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో వచ్చింది కదా, మనోడు తినేస్తూ ఉంటాడండి. అరే ఇంటికిరా అంటే చాలా డబ్బులు వేసేసాం, అదే ఇంటికిరా అంటే చాలా డబ్బులు వేసేసామని మనోడు అది చాలా క్లిక్ అయింది. సరదాగా ఆ టైపు మనోడు కూడా చాలా డబ్బులు వేసాం, ఏదో వదలకూడదని బండ మీద పెట్టుకుని అయితే తింటున్నాడు. సాస్ బాటిల్ ఇచ్చాడండి, అంత ఉంది. మేము వెళ్ళేటప్పటికి మొత్తం సాస్ అయితే షేర్ చేసేసాం. ఇది నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ సలాడ్. నేను చాలా బాగుందండి, ఇది స్వీట్గా కొంచెం చాలా బాగుంది. వాడు నా పక్కన ఉన్నాడు దేవుడు, చాటింగ్ దేవుడు అండి. ఏంచో చాటింగ్లోనే ఉంటాడు. ఫోన్కి మెసేజ్ వస్తే వదిలిపెట్టడండి. ఆ పిల్లోడు ఆడవాళ్ళని అస్సలు వదిలిపెట్టడండి. ఇంకెంచో చాటింగ్లోనే ఉంటాడండి. ఇంక ఎవరేమి అయిపోయినా అనవసరం, తినేసినా ఏం చేసినా కూడా అనవసరం ఉంది ఆ పిల్లోడికి. చాటింగ్లో ఉంటాడు. మా వాడి కోసమన్నా లైక్ కొట్టండి అందరు కలిసి. లాస్ట్ డైలాగ్ మా వాడు చెప్తాడండి. లాస్ట్